ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన కాకినాడ అచ్చంపేట నుంచి రాజనగరం వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న ఏడీబీ రోడ్లో అచ్చంపేట జంక్షన్ నుంచి సామర్లకోట వరకు జరిగిన రోడ్డు వర్క్ని చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక లోకి వెళ్తే ఈ బ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే మన ఏడీబీ రోడ్ ఉంది కదా, ఏడీబీ రోడ్లోని అచ్చంపేట జంక్షన్ నుంచి సామర్లకోట వరకు జరుగుతున్న ఈ హైవే వర్క్ మనం చూడబోతున్నాం. ఎలాంటి వర్క్ జరిగింది, ఎంతవరకు జరిగింది, అండ్ అలానే ఆ రూట్లో మనకి ఏం వర్క్ జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మీకు నేను ఆల్రెడీ ఏడీబీ రోడ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. సో ఇప్పుడు మనమైతే అచ్చంపేట జంక్షన్ నుంచి సామర్లకోట వరకు ఈ రోడ్లో ట్రావెల్ చేసి వర్క్ అనేది చూస్తాం అనమాట. సో ఇంకా బ్లాగ్లోకి వెళ్దామా, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏడీబీ రోడ్ అనేది రాజనగరం నుంచి అచ్చంపేట జంక్షన్ వరకు ఉంటుంది. ఈ రోడ్ మొత్తం 43 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ రోడ్ని అయితే డెవలప్ చేస్తున్నారు. ఈ రోడ్ ఎప్పుడో డెవలప్ చేయాల్సిన రోడ్డు, కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ కాస్త పెండింగ్ అవుతూ వచ్చింది. సో మళ్ళీ ఈ రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, మీకు నేను ప్రీవియస్ వీడియోలోని చాలా క్లియర్గా మన ఈ సామర్లకోట బైపాస్ ఉంది కదా, అక్కడ నుంచి మన అచ్చంపేట జంక్షన్ వరకు అండ్ అలానే ఇటు కాకినాడ పోర్టు వైపు వీడియో చూపించాను వర్క్ ఎలా జరుగుతుంది అనేది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ బ్రిడ్జ్ వర్క్ అయితే అవుతుంది. ఆ బ్రిడ్జ్ వర్క్ని నా ప్రీవియస్ వీడియోలో చూపించాను. అండ్ ఇప్పుడు ఈ వీడియోలోని మీకు నేను ఏం చూపించబోతున్నాను అంటే మన కాకినాడ నుంచి సామర్లకోట వరకు మీకు చూపించబోతున్నాను. ఇల్లు లైన్ కనబడుతుంది చూసారా, ఇదిగోండి ఈ జంక్షన్ నుంచి మనం ఇదిగోండి సామర్లకోట బైపాస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వరకు ఈ వీడియోలో చూస్తాం. అండ్ ఈ రోడ్లో ఎలాంటి వర్క్ జరిగిందో చూస్తాం. మొత్తం ఈ స్ట్రెచ్ వచ్చేసి 4 km ఉంటుంది. ఈ 4 km స్ట్రెచ్లోని ఎలాంటి వర్క్ జరిగిందో మనం చూడబోతున్నాం. అండ్ అలానే ఇక్కడ నుంచి సామర్లకోట బైపాస్ స్టార్ట్ అవుతుంది, ఆ బైపాస్ కూడా మనం చూస్తాం. సో చూసుకోవచ్చు, ఈ బైపాస్లో వర్కింగ్ రేపటి వీడియోలో చూపిస్తాను, కానీ ఈ బైపాస్ ఎంట్రన్స్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ మధ్యలో మనం చూసుకోవచ్చు మనకి నేషనల్ హైవే 216 కూడా వెళ్తుంది. సో ఈ మధ్యలో మనకి మెడికల్ హాస్పిటల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఈ హైవే వర్క్ని అయితే చూస్తాం. సో మరి ఇంకా వెళ్దామా విజువల్స్ చూడడానికి, లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే అచ్చంపేట జంక్షన్ దగ్గర ఉన్నాం. మన కాకినాడ దగ్గర అచ్చంపేట జంక్షన్ ఉంది కదా, అక్కడ రీసెంట్గా ఒక బొమ్మ అయితే ఉంటుంది. ఆ బొమ్మని తీస్తారు, 3 మనుషులు చేతులు కట్టుకొని ఉంటారు, ఓఎన్జీసీ అని రాసి ఉంటుంది. ఆ బొమ్మను తీస్తారు. సో ఆ జంక్షన్ దగ్గర ఉన్నాం మనమైతే. ఆ జంక్షన్ నుంచి ఇప్పుడు రైట్కి అయితే వెళ్తున్నాం. అలా వెళ్తే మనం ఏడీబీ రోడ్కి అయితే వెళ్తాం. ఇక్కడైతే మనకి ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. మీరు లెఫ్ట్ సైడ్లో అబ్జర్వ్ చేసినట్లయితే మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి డైవర్షన్ అయితే ఇచ్చారు. రోడ్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఈ రోడ్లో జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళడం చాలా మంచిది. మీరు లెఫ్ట్లో చూసుకోవచ్చు మనకైతే బ్లూ కలర్ రేకులు అయితే కట్టేశారు. ఎందుకంటే అటుపక్క భారీ భారీ గోతులు తీస్తారు. ఆ గోతుల్లో మనం పడే అవకాశం ఉండదని చెప్పేసి అటువైపు మనం వెళ్లకుండా ఈ రేకులు అయితే అమర్చారు. అండ్ అలానే కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి సేఫ్టీ రూల్స్ ప్రకారం ఇవి అడ్డంగా వేయాలి. ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్డు ఏడీబీ రోడ్డు. ఈ ఏడీబీ రోడ్డు అచ్చంపేట జంక్షన్ నుంచి రాజనగరం వరకు ఉంటుంది. ఈ రోడ్ని 4 లేన్గా డెవలప్ చేయబోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, లెఫ్ట్ సైడ్లో మనకైతే కనిపిస్తుంది కన్స్ట్రక్షన్ వర్క్. అక్కడ మనకి ఫ్లైఓవర్ అయితే రాబోతుంది. ఆ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా మీకు ఏడీబీ రోడ్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కన్నా ముందు ఏడీబీ రోడ్ వీడియో ఉంటుంది. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఈ రోడ్ గురించి. ఇంకా మనం వెళ్తున్నాం కదా, చూసుకోవచ్చు రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో అక్కడ లెఫ్ట్లో మనకి ఎక్స్ట్రాక్షన్ జరిగింది. రైట్ సైడ్లో కొన్ని ట్రక్స్ అయితే ఆగున్నాయి. ఇంకా మనకి అక్కడ స్లాబింగ్ చేయడానికి కొన్ని పలకల్లా కూడా కొన్ని అయితే ఉన్నాయి. ఈ రోడ్లో ట్రావెల్ చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మనకి ఎక్కడ బ్రిడ్జెస్ వచ్చినా కూడా లేదా డైవర్షన్స్ వచ్చినాడు కనిపించదు. సో అందువల్ల మనం జాగ్రత్తగా వెళ్ళడం మంచిది. నైట్ టైం వెళ్ళేటప్పుడు చాలా స్లోగా వెళ్తూ అండ్ లైటింగ్ చూసుకుంటూ వెళ్ళడం మంచిది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ అవడం వల్ల నైట్ టైం మనకి ప్రాపర్గా కనిపించే అవకాశం అయితే ఉండదు. సో చూసుకోవచ్చు సడన్గా మనకి మధ్యలో డివైడర్ వచ్చింది, అది కనిపించే అవకాశం ఉండదు. సో జాగ్రత్తగా వెళ్తారనుకుంటున్నా మీరు వెళ్ళేటప్పుడు. సో ఇక్కడ చూసుకోవచ్చు రైట్ సైడ్లో మనకి ఇక్కడైతే మనకి బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఆ బ్రిడ్జ్ కోసం మనకి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా అలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి మనకి కాకినాడ బైపాస్ కూడా వస్తుంది. ఆ బైపాస్ని కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకైతే మెడికవర్ హాస్పిటల్ ఉంది. సో ఈ రూట్లోని ఈ హాస్పిటల్ అయితే ఉంది. మనం చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో భారత్ పెట్రోలియం కూడా కనబడుతుంది.
అంతకన్నా ముందు మనకు పెట్రోల్ బంక్ కనిపించింది. ఆ పెట్రోల్ బంక్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ మనం లెఫ్ట్లో చూసుకుంటే ఎక్స్ట్రాక్షన్ చేశారు. రోడ్డు వెడల్పు చాలా ఎక్కువగా ఉండొచ్చు. 4 లేన్ కాబట్టి చాలా పెద్దగానే ఉంటుంది వెడల్పు అయితే. ఇంకా మనం ఈ ముందు చూసుకున్నట్లయితే లెఫ్ట్లో చూడండి చిన్న కలవట్లా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. చూసారా చాలా పెద్ద క్రేన్ అయితే ఉంది అక్కడ. అండ్ ఆర్ఎంసీ ట్రక్ కూడా ఉంది. ఆ ముందున మనకి ఒక బైపాస్ అయితే కనిపిస్తుంది. అదే కాకినాడ బైపాస్. ఈ కాకినాడ బైపాస్ నేషనల్ హైవే 216లో ఒక పార్ట్. ఈ బైపాస్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే తిమ్మాపురంతో స్టార్ట్ అవుతుంది కాకినాడ ఎంట్రన్స్లోని. అక్కడ నుంచి కాకినాడకు వచ్చే రోడ్స్ని కనెక్ట్ చేసుకుంటూ ఉప్పలంక వరకు వెళ్తుంది. ఉప్పలంకతో ఈ బైపాస్ ఎండ్ అవుతుంది. ప్రస్తుతం ఈ బైపాస్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. సో మీరు చూస్తున్నారు కదా, మీకు లెఫ్ట్లో కూడా కనిపిస్తుంది ఏం వర్క్ జరుగుతుంది అనేది. ఆ ముందు మనకైతే బైపాస్ కోసం ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఆ బైపాస్ వెళ్ళే డైరెక్షన్లో మనం వెళ్తే మనకు రైల్వే బ్రిడ్జ్ వస్తుంది. ఆ రైల్వే బ్రిడ్జ్ కూడా పెండింగ్లో ఉంది. మీరు కనుక ఆ బైపాస్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి. అలానే నేషనల్ హైవే 216 గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా కూడా తెలుసుకోవచ్చు. రైట్ సైడ్లో ఒక బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ బిల్డింగ్ గురించి మీకేం తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో మనకి మొత్తం ఫిల్ చేశారు మట్టితోటి. సేమ్ అలానే ఆ ముందు కూడా ఫిల్ చేసి లెవెల్ చేస్తారు అండ్ కాంపాక్ట్ చేస్తారు. ఆ పైన రోడ్డు అయితే వేస్తారు. మీరు చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుంది అనేది. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో మనకైతే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది. ఈ లైన్లో మొత్తం 3 పెట్రోల్ బంకులు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు వర్కే జరుగుతుంది ఒక కల్వర్ట్ కోసం. అక్కడ చాలా పెద్దగా తీస్తున్నారు. సో నైట్ టైం వెళ్ళండి మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి. డే టైంలో వెళ్ళేటప్పుడు కూడా కొంచెం స్లోగా వెళ్ళండి ఆ ఏరియాలో. సో ఇక్కడ లెఫ్ట్లో చూసుకోవచ్చు లెవెలింగ్ వర్క్ జరుగుతుంది. ఇంకా అలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి మనకి బైపాస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ బైపాస్ నుంచి ప్రస్తుతం మనం అయితే రైట్కి వెళ్ళాలి. ఎందుకంటే ఈ బైపాస్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కనుక. రేపటి వీడియోలో మీకు నేను క్లియర్గా ఈ బైపాస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపిస్తాను. స్టార్టింగ్ ఎలాంటి జరుగుతుంది, మిడిల్ ఎలాంటి వరకు జరుగుతుంది, మధ్యలో మనకి ఎలాంటి బ్రిడ్జెస్ వస్తున్నాయి, ఇంకా రైల్వే బ్రిడ్జ్ వస్తుందో లేదనేది తెలుసుకుంటాం. సో ఇప్పుడైతే మనం స్కై వ్యూలో మనం వచ్చిన రూట్ని అలానే ఈ బైపాస్ ఎంట్రన్స్ని చూడబోతున్నాం. ఈ బైపాస్ వచ్చేసి సామర్లకోట బైపాస్. అక్కడ మనం చూస్తున్నాం కదా, అలా లెఫ్ట్కి రూట్ ఉంది. అలా లెఫ్ట్కి వెళ్ళామంటే సామర్లకోట వెళ్తాం. ఈ బైపాస్లో వెళ్ళామంటే సామర్లకోట వెళ్లకుండా డైరెక్ట్గా మనమైతే ఈ ఏడీబీ రోడ్లోనే రాజనగరం వైపు వెళ్ళిపోతాం. రేపటి వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఒక బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. అలానే ఒక బ్యూటిఫుల్ బైపాస్ కూడా మీరు చూస్తారు. మొత్తం గ్రీన్ ఫీల్డే కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మధ్యలో వెళ్ళే రోడ్స్ కూడా మనం చూస్తాం. సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం మనం వచ్చిన రోడ్డు. ఇలా మనం వెళ్ళామంటే కాకినాడ అయితే వెళ్తాం. కాకినాడలోని అచ్చంపేట జంక్షన్ వరకు వెళ్తాం. మధ్యలో బైపాస్ తీసుకున్నాం అనుకోండి, ఆ బైపాస్ ఏం కన్స్ట్రక్ట్ అవ్వలేదు. ఒకవేళ కన్స్ట్రక్ట్ అయ్యి ఆ బైపాస్ తీసుకుంటే మనం ఆ వెళ్ళే రోడ్లోకి వెళ్ళొచ్చు, అంటే కనెక్టింగ్ రోడ్స్లోకి వెళ్ళొచ్చు. తర్వాత అలా యానం కూడా వెళ్ళొచ్చు. ఈ బైపాస్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా రైట్కి మనం వెళ్తున్నాం. ఈ బైపాస్ కంప్లీట్ అయిందంటే స్ట్రైట్గా వెళ్ళిపోతాం. ఇక్కడ చిన్న ఫ్లైఓవర్లో వస్తుంది. ఆ ఫ్లైఓవర్ మీద నుంచి మనం అలా ఈ బైపాస్లో ఎంటర్ అయ్యి డైరెక్ట్గా వెళ్ళిపోతాం. రైట్కి వెళ్ళే రోడ్ చిన్నదవుతుంది, లెఫ్ట్లో ఉండే రోడ్ పెద్దదవుతుంది. సో ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను ఈ బైపాస్ని. అలానే రైట్ సైడ్లో మనకి సామర్లకోట కనిపిస్తుంది. సో చూస్తున్నారా, రైట్కి వెళ్తే మనం సామర్లకోట వెళ్తాం. ఆ రైట్ సైడ్లో మీకు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అదే సామర్లకోట. మనం ఇలా వెళ్తున్నప్పుడు మనకి చిన్న బ్రిడ్జ్ కూడా వస్తుంది. ఆ బ్రిడ్జ్ని దాటుకొని మనం అయితే వెళ్ళాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడ మనకు ఒక అండర్ పాస్ అయితే ఉంది. అలా లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి, ఏ ఊరు వెళ్తాం అనేది రేపటి వీడియోలో చెప్తాను. రైట్కి వెళ్తే మాత్రం మన సామర్లకోట వెళ్తాం. సో నేనైతే మీకు మన అచ్చంపేట జంక్షన్ నుంచి సామర్లకోట బైపాస్ ఎంట్రన్స్ వరకు క్లియర్గా చూపించాను. వర్క్ ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది. సో మీకు కూడా ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. దాని ద్వారా వీడియో చూసిన వాళ్ళు కామెంట్లు చదువుతారు కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. వీడియో ఎవరెవరు చూస్తున్నారో కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడు మనం ఈ బైపాస్లో ఇలా రేపైతే ముందుకు వెళ్దాం. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దాం. రేపు 11:45 వీడియో వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే నేను మన అచ్చంపేట జంక్షన్ నుంచి సామర్లకోట వరకు క్లియర్గా చూపించాను. ఎలాంటి వర్క్ జరుగుతుంది, ఏం వర్క్ జరుగుతుంది అనేది. సో మరి మీకు వీడియో ఎలా అనిపించింది అండ్ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చానో లేదో అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మరి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మళ్ళీ షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్ ఆల్వేస్. హ్యాపీ అండ్ సేఫ్ డ్రైవ్. Thank you, take care, bye bye.